దేవుని యొక్క ప్రశస్తమైన నామంను మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడండి. మా అందరికి వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. మరి యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయండి. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు, మరి నా ఎపిసోడ్స్లో మీరు వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ ఏముంటుందనంటే, చూడండి, ఈ ప్రపంచమే సరిపోదు ఆయన అద్భుతాలు రాయడానికి, మరి వర్ణించడానికి, వివరించడానికి. అయితే అందులోంచి నేను ఒక్క చిన్న అద్భుతాన్ని మీ ముందు పెట్టాలని, మరి లూకా సువార్త 4వ అధ్యాయంలోంచి మరి చూడండి 33వ వచనం చూద్దాం. ఆ సమాజ మందిరంలో అపవిత్రాత్మైన దయ్యపు ఆత్మనొకడు వాడుండెను. వాడు, నజరుడైన యేసు, మాతో నీకేం పని? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవు ఎవడువో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాను. యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడు సమాజ మందిరంలోనంట ఒక వ్యక్తి యేసు ప్రభుని చూస్తూ అంటున్నాడంట, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు నజరుడైన యేసు క్రీస్తువి, నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని కేకలు వేస్తూ ఉందంట. చూడండి, మరి ఆ అపవాది శక్తితో నింపబడిన ఆ వ్యక్తిలో ఉన్న అపవాది మాట్లాడుతూ చెప్తా ఉంది ఏమనంటే, నువ్వు దేవుని పరిశుద్ధుడవు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నదండి. మరి మాట్లాడుతూ ఏమంటున్నాడు, నువ్వు నాకు నశింపజేయ వచ్చితివా అని, నువ్వెవడవో నేను ఎరుగుదును, దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తూ చెప్తూ ఉందంట. చూడండి, కేకలు వేస్తూ మాట్లాడుతుంది ఆ అపవాది. మాట్లాడుతున్నప్పుడు అందుకేసు ఊరుకుండము, అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పారంటండి. హల్లెలూయా. మరి చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నీవు అపవాది చేత శోధింపబడుతూ ఈ మాటలు వింటుంటే, మరి నీ ఇంట్లో మరి అపవాది శక్తులతో పీడింపబడి ఉన్నటువంటి వాళ్ళు వింటూ ఉంటే, మరి ఇక్కడ చూడండి, యేసు ప్రభు మాట్లాడుతూ అపవాదితో మాట్లాడుతూ నువ్వు ఊరుకుండు అని చెప్తా ఉన్నాడు. మరి నువ్వు వింటున్న బిడ్డ, మరి నీ కుటుంబంలో అపవాది శోధనలతో, అపవాది శక్తులతో పీడింపబడి నువ్వు ఉంటే, యేసుక్రీస్తు నామంన దానిని ఊరుకుండు అన్నటువంటి ఆ మాటను సెలవిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. చూడండి, గద్దింపగానే వానిని వదిలిపెట్టి పాడదోసి వానిని ఏ హాని చేయక వెళ్ళిపోయాను. చూడండి, ఆయన మాట్లాడినప్పుడు అపవాది శక్తులు సహితము లోబడుతూ విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, వారందరు విశ్రయం ఉంది అంట. ఈ మాట, ఈయన అధికారంతో బలంతో అపవిత్రాత్మను ఆజ్ఞాపించిన వెంటనే వదిలిపోయానని ఒకరితో ఒకరు చెప్పుకుంటుండ్రంట. అపవాది శక్తి మరి మాట్లాడినప్పుడు వెళ్ళిపోయిన ఆ సంఘటన చూసంట అందరంట విశ్రయం ఉంది. ఏమంటున్నారంటే, ఇట్లాంటి మాట ఈ అధికారంతో మాట్లాడినప్పుడు అపవాది శక్తి వెళ్ళిపోయినటువంటి ఈ అద్భుతాన్ని మేము ఇక్కడే చూస్తున్నాం అన్నటువంటి మాటను అక్కడ మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఏ అపవాది శక్తితో నువ్వు పీడింపబడ్డా, ఈరోజు దేవుడు నీకు విడుదల కలగజేయును గాక. ఆమేన్. వందనాలండి.